హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కెనడా వ్లాగ్స్. ఈసారి కెనడాలో పెద్ద మంచు స్టోమ్ వచ్చింది. దాన్ని ఇది మీకు ఎలా ఉంటుందో చూపిద్దాము అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు ఇలా ఉంటుందా అంటే ఉండదు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే నాకు తెలిసి మంచు ఒక 5 టైమ్స్ పడి ఉంటుంది సీజన్ మొత్తంలో. బట్ ఈసారి మాత్రం స్టోమ్ వచ్చింది. మనకి వరదలు అంటారు కదా, వర్షం బాగా పడినప్పుడు వరదలు ఎలా వస్తుందో అలానే క్లైమేట్ బాగా డౌన్ అయిపోయినప్పుడు ఇలా మంచు రూపంలో పడుతూ ఉంటుందన్నమాట మనకి రైన్ అనేది. సో మొత్తం ఎక్కడికక్కడికి జామ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ మంచు పడింది కూడా నాకు తెలిసి ఒక 2 డేస్ తర్వాత తీశాను ఈ వీడియో. అండ్ అప్పటికి కూడా అసలు మంచు ఏమాత్రం కదలలేదు. అండ్ వచ్చింది వీకెండ్ యాక్చువల్గా సాటర్డే సండే. సో ఇంకప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది స్నో రిమూవల్ వాళ్ళు. సో ఎక్కువగా వాళ్ళు ఏంటంటే క్లీన్ చేయలేదు, పైన మెయిన్ రోడ్స్ వరకు క్లీన్ చేసి ఉన్నట్టుగా పక్కకి పెట్టేశారనమాట, నెడుతూ ఉంటారు. సో తర్వాత ఇంకొక ట్రక్ వచ్చి ఉన్న స్నోనంతా వేరే ట్రాక్టర్లోకి బ్లో చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట, నింపుకొని వెళ్ళిపోతుంది. సో నాకు తెలిసి మాంట్రియల్లో ఉండే వాళ్ళకి ఈ స్ట్రీట్ తెలిసే ఉంటుంది. మోస్ట్లీ ఇండియన్స్ గ్రాసరీ తీసుకోవాలంటే ఈ స్ట్రీట్కి రాని వాళ్ళంటూ ఉండరు. అదనమాట ఈ స్ట్రీట్. చూస్తున్నారు కదా మంచు దిప్పులతో ఎలా నిండిపోయిందో. ఎక్కడ కారు ఉందో ఎక్కడ మంచు ఉందో కూడా అర్థం కావట్లేదు, అంత ఫుల్లీ కప్పెట్టేసింది. అండ్ ఈ కార్స్ని కనుక బయటికి తీయాలంటే మినిమం 2 hours కష్టపడాలి అదంతా రిమూవ్ చేసుకొని రావాలి అంటే. సో అంత టఫ్ అయిపోతుంది అనమాట. కానీ ఒక లక్కీ థింగ్ ఏంటంటే క్యూబెక్లో స్నో రిమూవల్ అనేది చాలా బాగా మేజర్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ స్నో పడుతూ ఉంటుంది. అండ్ ఇంత స్నో ఉంది కదా, ఎట్లా ఉంటాయో, ఫ్రీజ్ అయిపోతామేమో అని అనుకుంటారు కదా, అలా ఏం కాదు. ఎప్పుడైనా స్నో పడినప్పుడు చలి ఎక్కువ ఉండదు. ఎప్పుడైతే స్నో పడి ఆగిపోయి ఒక 2-3 days అవుతుందో అప్పుడు విపరీతమైన టెంపరేచర్స్ ఉంటాయి అనమాట. -20 కూడా 20-25 కూడా వెళ్తుంది. అంత దారుణంగా ఉంటాయి టెంపరేచర్స్. అండ్ ఒక్కొక్కసారి అయితే 45 కూడా ఎక్స్ట్రీమ్. నాకు తెలిసి 42 అనుకుంటాను క్యూబెక్లో వచ్చింది. సో ఈ ఇయర్ మాత్రం అసలు చాలా బాగా ఇంపాక్ట్ అయిందనమాట. మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా స్లో అయిపోయింది ఈ స్నో వల్ల. సో అండ్ ఇలాంటి ట్రక్స్ వచ్చేసి ఏంటంటే స్నోని అంతా తీసుకెళ్ళి అవుట్స్కట్స్లో వేసేస్తూ ఉంటాయన్నమాట. మోస్ట్లీ రోడ్స్ నీట్గా అయిపోతాయి. ఈ వింటర్ నుంచి తప్పించుకోవడానికే మోస్ట్లీ ఇండియా ట్రిప్స్ అనేది ఈ టైంలోనే ప్లాన్ చేస్తూ ఉంటారు. అండ్ హాలిడేస్ కూడా November to December మధ్యలో ఉంటాయి కాబట్టి మోస్ట్లీ అందరూ కనీసం అట్లీస్ట్ 1-2 months ఈ వింటర్ తప్పించుకోవచ్చు కదా అన్నట్టు ఇండియా వెళ్తూ ఉంటారనమాట. సో చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే ఇవాళకి. ఇది కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మేము ముందుకు వీడియో తీసుకొస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చిందో లేదో తెలియాలి అంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసే దాన్ని బట్టే నాకు తెలుస్తుంది. అండ్ నాకు కూడా ఎంకరేజ్మెంట్ వచ్చి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీయగలుగుతాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదే వీడియోలో లాస్ట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా అది ఏంటి అంటే బయటకు వెళ్ళటానికి అంటే స్టోమ్ వచ్చిన రోజు నైట్, అది స్టార్టింగ్ అవుతున్నప్పుడు, స్టోమ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో తుఫాను, ఆ టైంలో తీశాను అనమాట ఆ వీడియో. యాక్చువల్గా లిటరలీ చెప్పాలంటే ఫ్రీజ్ అవుట్ అయిపోతాము. ఇంకా థ్యాంక్ గాడ్ ఇక్కడ ఏంటంటే కోల్డ్ కంట్రీస్ కాబట్టి ఇవి ఇంట్లో మనకి ఇండియాలో ఫ్యాన్స్ ఎంత కామనో ఇక్కడ ఇంట్లో హీటర్ అనేది కామన్ అనమాట. సో దానివల్ల ఇంట్లో వెచ్చగా ఉంటుంది. అదే కనుక లేకపోతే నాకు తెలిసి లిటరల్లీ ఫ్రీజ్ అవ్వటమే. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా వరకు వింటర్లో సిక్ అవుతూ ఉంటారు, జలుబులు రావటము అండ్ ఐ ఇన్ఫెక్షన్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు కనుక ఈ సిమ్టమ్స్ ఉంటే నైట్ టైం మ్యాక్సిమం ఏంటంటే హ్యూమిడిఫైయర్ అలవాటు చేసుకోండి. కూల్ మిస్ట్ అయితే బెటర్. ఎందుకంటే హ్యూమిడిఫైయర్ పెట్టి మనం పడుకుంటే ఏంటంటే మన ఇంట్లో హీటర్స్ ఉంటాయి కదా, వాటి వల్ల అట్మాస్ఫియర్లో ఎయిర్లో క్వాలిటీ ఉండదు. అండ్ మనకు కూడా ఏంటంటే సోర్ థ్రాట్ అంటారు కదా, అంటే గురకరాటం కానీ గొంతు మంటలాగా అనిపించటం కానీ ఇలా అయ్యి త్వరగా సిక్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో హ్యూమిడిఫైయర్లో మంచి కూల్ మిస్ట్ ఉన్న సెలెక్ట్ చేసుకొని అందులో ఏదైనా అరోమా లాంటిది, తులసి అరోమా అయితే చాలా బెస్ట్. సో ఇవి వాడటం వల్ల ఏంటంటే మనకి త్వరగా జలుబులు రాకుండా సిక్ అవ్వకుండా ఉంటాము. అండ్ నాకైతే లిటరల్లీ కెనడా వచ్చిన కొత్తలో 3 to 6 months చాలా సఫర్ అయ్యాను. ఆల్మోస్ట్ మైగ్రేన్ వచ్చే టైప్లో అయిపోయిందనమాట.
ప్రాపర్ టైంకి మంచి మెడిసిన్స్ వచ్చి సెట్ అయిపోయాను. అండ్ అప్పటి నుంచి అయితే నేను హ్యూమిడిఫైయరే వాడుతున్నాను. దానివల్ల చాలా బాగుంటుంది అండ్ నిద్ర కూడా బాగా పడుతుందనమాట. వింటర్‌లో అప్స్ అండ్ డౌన్ కాకుండా ఉంటుంది టెంపరేచర్ అనేది. అండ్ చూస్తున్నారుగా లిటరల్లీ రావాలి అంటే మళ్ళీ ఇలా ఎక్కడ మెట్లున్నాయో కూడా తెలియట్లేదు. జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వచ్చేసేయాలి. అండ్ దట్ టూ వింటర్‌లో ఇంకో మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే మన విండోస్ ఎక్కువ తేమ పట్టిపోతూ ఉంటుందనమాట. మాయిశ్చరైజర్ ఫార్మ్ అయిపోయి, ఎందుకంటే మనం లోపల హీటర్ ఉంటది, బయట స్నో ఉంటుంది. సో మొత్తం వాటర్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. విండోస్ కానీ, గ్లాసెస్ కానీ ఫ్రీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల టెంపరేచర్స్ ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమమ్ ఏంటంటే ఒకవేళ మీకు వీలుంటే ఏదైతే వాల్ ఉంటుందో ఆ వాల్‌కి కనీసం ఒక 2 ఫీట్స్ డిస్టెన్స్‌లో స్నోనంతా రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో దట్ మనకి విండోస్ ఏదైతే ఉంటాయో మాయిశ్చరైజర్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి లిటరల్లీ స్టోమ్ స్టార్ట్ అయిన రోజు నైట్ డోర్ తీసేస్తే స్నో అంతా లోపలికి వచ్చేలా అయిపోయిందనమాట. ఇదంతా క్లీన్ చేసేసుకోవాల్సొచ్చింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.